నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. విష్ణు గారు. గురుప్రసాద్ గారు, ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ అవుతుంది మన ఇద్దరి కాంబినేషన్లో కొన్ని ఎపిసోడ్స్ చేసి, అండ్ ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇవాళ టైం కుదిరింది. అది కూడా ఇయర్ ఎండింగ్లో ఉన్నాం. ఇయర్ ఎండింగ్లో పాసిబిలిటీ అయింది మీతో మళ్ళీ కొన్ని కొత్త ఎపిసోడ్స్ చేయడానికి. ఖచ్చితంగా సార్. సో ఎలాగూ ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగదాం అనుకుంటున్నాను. అడగండి, మీకు అడగడానికి హక్కు ఉంది. ఎస్. సో ఆగస్ట్ నుంచి మార్కెట్స్ బాగా బౌన్స్ బ్యాక్ అయినాయి. ఆగస్ట్ నుంచి మార్కెట్స్ గ్రీన్లోకి వచ్చేసాయి. అందరి పోర్ట్ఫోలియోలు కూడా గ్రీన్లో ఉన్నాయి. మరి ఈ గ్రీన్ వేవ్ అనేది ఇయర్ ఎండింగ్ వరకు కొనసాగుతుందంటారా? అండ్ మీరు ఇచ్చిన స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు గ్రీన్లోనే ఉన్నాయి. పోర్ట్ఫోలియో కూడా బాగా గ్రీన్లోకి వచ్చింది. మరి ఈ గ్రీన్ వేవ్ ఇయర్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక కరెక్షన్ వస్తుంది కదా, ఈ కరెక్షన్లో కూడా మనము డెఫినెట్గా మార్కెట్ పిక్ చేసుకోవచ్చు. ఈ వేవ్ అనేది ఇప్పుడు కొత్త వేవ్ ఒకటి స్టార్ట్ అయి ఉంది. ఈ వేవ్ కంటిన్యూ అవుతుంది. బట్ మనము ఈ వేవ్ని అప్ టు ఈ డిసెంబర్ ఎండింగ్ దాకా మనం తీసుకెళ్ళచ్చు. ఓకే. ఒక ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక కరెక్షన్లో ఒక మంచి స్టాక్స్ మనకి అంటే ఫండమెంటల్లీ మంచి స్ట్రాంగ్గా మంచి స్టాక్స్ ఉన్నిందంటే బై ఆన్ డిప్స్ అంటారు కదా, అలా ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ని లేకపోతే బాటంలో ఉండే స్టాక్స్ని అవన్నీ మనం పిక్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో డెఫినెట్గా మంచి ప్రాఫిట్ వస్తుంది. అదేలాగా కొన్ని స్టాక్స్ అంటే జనరల్గా మార్కెట్లో మనకి ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు ప్రతి స్టాక్ కూడా మనకి ఆల్ టైమ్ హైలో ఉండాలని రూల్ లేదు. చూడండి, ఎన్నో స్టాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీ మీరు తీసుకోండి. పాస్ట్ 2 years నుంచి మార్కెట్ వచ్చి ఎంత బుల్ రన్లో ఉంది. బట్ ఆ స్టాక్ ఎందుకు పెరగలేదు? ఈవెన్ దో మంచి కంపెనీ అమర్ రాజా బ్యాటరీ, ఇట్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. చాలా గ్రోత్ ఉంది. ఇంకా చూడండి, అదేలాగానే నేనేం చెప్పాను రీసెంట్గా కూడా, అలాంటి స్టాక్స్ని బాటంలో పిక్ చేయండి అని చెప్పాను. రీసెంట్గా ఆ స్టాక్స్ కూడా బాగా బౌన్స్ బ్యాక్ అయింది. బట్ ఇంకా ఆల్ టైమ్ అయ్యి 1100 ఉంది. అది వెళ్ళాల్సింది. బట్ డెఫినెట్గా అలాంటి స్టాక్స్ కూడా మనకి ఒక 1200 అలా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే. మార్కెట్ ఎలాంటి కండిషన్లో ఉన్నా కూడా. అదేలాగానే ఇప్పుడు కరెక్షన్లో ఎన్నో స్టాక్స్ మనం పిక్ చేసుకొని చక్కగా ఈ డిసెంబర్ ఎండింగ్ దాకా మన పోర్ట్ఫోలియోని ఒక ప్రాఫిట్ చేసుకొని మళ్ళీ షఫుల్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్త సంవత్సరం పుడుతుంది. కొత్త సంవత్సరం వచ్చేటప్పుడు జనరల్గా నెక్స్ట్ ఇయర్లో ఏమవుతుందంటే, మార్కెట్ వచ్చి ఒక ఇయర్లో అనేది ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయ్యే సిచ్యువేషన్స్ నెక్స్ట్ ఇయర్లో ఉంది. కాబట్టి అలాంటి దానికి మనం ఏం చేయాలంటే కొద్దిగా కాషియస్గా ఉండాలి. ఓకే. బట్ ఓవరాల్గా మార్కెట్ వచ్చి ఇట్స్ అ వెరీ గుడ్, ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ఒక చిన్న విషయం చెప్తాను, 2024లో మాత్రం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. 2024కి అప్పటిదాకా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా మనం భయపడాల్సిన పని లేదు. 2024లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అది మాత్రం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. అది. సో అయితే సార్, ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అనగానే ఆబ్వియస్గా యూరోపియన్ కంట్రీస్, ఫారిన్ కంట్రీస్ అంతా కూడా కొంత వెకేషన్ మోడ్లో ఉంటారు. డెఫినెట్గా ఈ క్రిస్మస్ కానీ తర్వాత న్యూ ఇయర్ కానీ ఆల్మోస్ట్ ఈ డిసెంబర్ 20 నుంచి మళ్ళీ జాన్ 1st వీక్ వరకు కూడా వాళ్ళు వెకేషన్ మోడ్లో ఉంటారు. సో ఆ ఇంపాక్ట్ అనేది, అంటే వాళ్ళ వెకేషన్ మోడ్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ మన మార్కెట్స్ని టచ్ చేయదంటారా ఇయర్ ఎండింగ్లో కానీ, లేదంటే ఇయర్ స్టార్ట్ అయిన ఆ ఫస్ట్ 1-2 వీక్స్ వరకు, అంటే జనవరి 10-15 తారీఖుల వరకు? లేదు సార్, యాక్చువల్గా ఇది ఫస్ట్ నుంచి నేను వింటూనే ఉన్నాను సార్. ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతారు, లీవ్లోకి వెళ్ళిపోతారు, హాలిడేలోకి వెళ్ళిపోతారు. అలాంటివన్నీ ఏమీ లేదు సార్. ఎఫ్ఐఎస్ ఎప్పుడు వెళ్ళరు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని స్టాక్స్ ప్రాఫిట్లో ఉండే స్టాక్స్ని తీసేసి వేరే స్టాక్స్లో పెడతారు. ఓకే. ఎఫ్ఐఎస్ మాత్రం ఎప్పుడు వెళ్ళరు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళకు ఉంటుంది.
బట్ అందుకని వాళ్ళు ఏం డబ్బులన్నీ తీసుకెళ్ళి ఏం సెలబ్రేట్ చేయరు. వాళ్ళు ఈ డబ్బులన్నీ ఇక్కడే ఉంచేసి చక్కగా షఫుల్ చేసుకుంటా బ్రహ్మాండంగా వాళ్ళు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదేలాగా మార్కెట్స్లో కూడా మంచి ప్రాఫిట్స్ చేస్తూనే ఉంటారు. కాబట్టి అది వచ్చి నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎప్పుడు వెళ్ళరు. ఎఫ్ఐఎస్ అనేది ఇండియా నుంచి ఇంతవరకు నేను చూశాను. పాస్ట్ 23 years నుంచి నేను మన మార్కెట్లో ఉన్నాను. కాబట్టి ఈ 23 yearsలో అసలు ఎఫ్ఐఎస్ ఎప్పుడు వెళ్ళలేదండి. అంటే డిసెంబర్ ఎండింగ్, అంటే ఇంకా డిసెంబర్ 20 నుంచి ఎఫ్ఐఎల్ అందరూ కూడా వెకేషన్ మోడ్లోకి వెళ్ళిపోతే డెఫినెట్గా ఇక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుందనేది వింటుంటాం. చెప్తున్నాను ఒక చిన్న విషయం. మార్కెట్ ఎప్పుడైనా సరే ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పుడు, ఇయర్ ఎండింగ్ వచ్చిన తర్వాత జనవరిలో జనరల్గా మార్కెట్ వచ్చి ఒక ఫాల్ అనేది ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ వచ్చి ఒక కరెక్షన్ అనేది వస్తుంది. బట్ ఏదైనా సరే ఒక కరెక్షన్ అనేది ఈ పీరియడ్లో నేను చెప్పిన ఈ 24 లోపు, అంటే నెక్స్ట్ ఇయర్ అంతా అప్పుడు మీరు ఆలోచించాలి నెక్స్ట్ ఇయర్ అంతా మార్కెట్ ఎలా ఉండబోతుంది. డెఫినెట్గా కూడా మంచి ఒక ర్యాలీస్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా కొన్ని స్టాక్స్ అన్నీ వెళ్ళాల్సింది ఉంది. ఎన్ని టార్గెట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే మనకి 2024లోనే జనవరి 2024 స్టార్ట్ అయితేనే కాషియస్గా ఉండాలి. ఎందుకంటే పోర్ట్ఫోలియోస్ కూడా కొన్ని లక్షల కోట్ల పోర్ట్ఫోలియోస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా రిడెంప్షన్స్ అన్నీ జరుగుతాయి ఆ పీరియడ్లో. ఇవన్నీ ఎందుకంటే మార్కెట్ వచ్చి కంటిన్యూస్గా ఒక బుల్ ఉంది చూడండి. 2020 నుంచి ఒక 4 years కంప్లీట్ మంచి ఖచ్చితంగా ఒక సైకిల్ ఉంది. కాబట్టి అప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. అప్పుడు ఏ మాత్రం వస్తుందనేది మనం నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా మనం చెప్పగలము. మార్కెట్ ఎక్కడికి వస్తుంది, ఆ ఫాల్లో మనం ఎక్కడెక్కడ కొనాలి, ఫాల్ వచ్చిన తర్వాత భయపడకూడదు, చక్కగా ఇంకా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మంది వచ్చి ఒక ఎమర్జింగ్ మార్కెట్, డెవలపింగ్ కంట్రీ మంది. ఎప్పుడు మంది ఇండియా వచ్చి ఒక మంచి గ్రోత్ ఉండేది డెవలపింగ్ కంట్రీ. కాబట్టి డెఫినెట్గా మన కంట్రీ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ నెక్స్ట్ ఒక 5 to 6 yearsలో ఒక భారీ లెవెల్లో వెళ్ళబోతుంది డెఫినెట్గా. బట్ ఈ చిన్న చిన్న ఒడిదుడుకులన్నీ ఉంటాయి. బట్ వాటి కోసం ఇప్పుడు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు కదా ఎఫ్ఐఎస్ పెరుగుతారు. అవునవును. ఎందుకంటే చూడండి పాస్ట్ 23 years నుంచి ఎఫ్ఐఎస్ పెరుగుతూనే ఉన్నారు. ఎకానమీ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం మనం. డెఫినెట్లీ. ఎందుకంటే మన గవర్నమెంట్ అలా బ్రహ్మాండంగా మంచి పాలసీస్ తీసుకొస్తుంది, రూల్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా మంచి పాలసీసు ఎక్సలెంట్గా ఉంది. ఎన్నో కంట్రీస్ చూడండి అన్నీ 52-week లో వెళ్తుంది. అసలు మనది టోటల్గా భిన్నంగా ఉంది. అంటే స్ట్రాంగ్గా ఉంది. అది రియల్గా మన ఇన్వెస్టర్స్కి చాలా ఫ్రూట్ఫుల్. ఒక విధంగా చెప్పాలంటే మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఒకటే మనం చెప్పగలం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. సో మొత్తంగా 2022 ఎండింగు, ఆ తర్వాత 2023 వరకు మార్కెట్ గ్రీన్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ 2024 నుంచి కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందంటారు. డెఫినెట్గా చాలా అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.